మనిషి కళంకం తొలగించబడాలంటే దేవుడు నిష్కళంకుడై ఉండాలి. మనిషిలో ఉన్న పాపం తొలగించబడాలంటే దేవుడు పాపము లేనివాడై ఉండాలి. మనిషిలో ఉన్న అపవిత్రత తొలగించబడాలంటే దేవుడు పరమ పవిత్రుడై ఉండాలి. విఘ్నత కలిగిన మనుషులారా, దేవుడు మీకు తెలివితేటలు ఇచ్చారు కదా, దేవుడిచ్చిన తెలివితేటలతో వివేచించండి. భూతద్దం పట్టుకొని భూతలం అంతా వెతకండి. కళంకము లేని దేవుడు ఎవరైనా ఉన్నారా? పాపము లేని దేవుడు ఎవరైనా ఉన్నారా? అపవిత్రత లేని దేవుడు ఎవరైనా ఉన్నారా అని మీరు వెతికితే, వెతుకులాటలో ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి క్రింద ఉన్న పాతాళమందు గాని, ఈ సర్వ సృష్టిలో కళంకము లేని ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన చూపులో పాపం లేదు, ఆయన నోటి మాటలో పాపం లేదు, ఆయన చర్యల్లో పాపం లేదు, ఆయన నడక పడక ప్రతిదీ పరమ పవిత్రం. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను జయించి ఆ జన్మ బ్రహ్మచారి దేవుడు అని పిలువబడుటకు యోగ్యుడు. సాగిలిపడి నమస్కరించుటకైనా, చేతులెత్తి ఆరాధించుటకైనా, కరతల ధ్వనులతో చప్పట్లు కొట్టుటకైనా, నోరారా స్తుతించుటకైనా యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే యోగ్యుడు. ఎందుకో తెలుసా? కళంకము లేని పెయ్య, మచ్చలేని పెయ్య, త్యాగమూర్తి అయిన పెయ్య. యేసును తిరస్కరించేవంటే నీ కర్మ, అది నీ దౌర్భాగ్యం.